నెల్లూరు దగ్గర పక్కన ఒక 2 hours జర్నీ ఉంటుంది, న్యూమూర్ అని. అక్కడి నుంచి వచ్చాను. నేను 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, కానీ బ్యూటిషియన్. మేకప్స్ కూడా చేసేదాన్ని. అప్పుడు బాగున్నాయి, కానీ ఇప్పుడు బాగాలేవు. ఎందుకంటే నాకే ఇక్కడ అంటే ఇప్పుడు అప్డేట్ అయ్యారు కదా, తెలియదు, కానీ నేర్చుకోవాలి. అంటే నా దగ్గర ఉన్న కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఎక్కువ బాగా నేను చేసేదాన్ని. ఒక 2 years బ్యాక్ వాళ్ళు పక్కకి వెళ్ళారనమాట. కానీ తర్వాత మళ్ళీ వచ్చి ఏం చేయలేనట్టు తెలియనట్టు హైబ్రోస్ మీరు చేస్తే నాకు బాగుంటుంది ఇలాగా. అంటే నేను మేకప్ పనికిరానా, ఇన్ని ఏళ్ళు చేశాను, నెక్స్ట్ ఇప్పుడు పనికిరానా, అలా కాదు నేను కూడా నేర్చుకోవాలి అని మీరు నెల్లూరులో సెమినార్ అప్పుడు వద్దాం అనుకున్నా, అప్పుడు రాలేకపోయా. కానీ మళ్ళీ హైదరాబాద్లో వచ్చాను, నేను చూశాను. కానీ 1 dayలో నేనేం నేర్చుకోలేను, కానీ మీరు చాలా బాగా చెప్తారు. ఈ మాస్టర్ క్లాస్కి రావాలి, నేర్చుకోవాలి. అంటే నాకు 49 years, పాప కూడా పెళ్ళయింది. మా అమ్మ వాళ్ళందరూ ఇంకెందుకమ్మా 2-3 ఇప్పుడు దాకా కష్టపడ్డావు కదా. 49 లాగా మాట్లాడతారు. మా అమ్మ వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి కష్టపడ్డావు, ఇంకెందుకు, ఇంకొద్ది రోజులు ఇంకొక పాపే కదా, తను కూడా అయిపోతే క్లోజ్, మళ్ళీ ఇప్పుడు అవసరం నీకు అని. కానీ లేదు, నేను నా ప్రొఫెషన్ లాస్ట్లో నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉండాలి. తను అన్నీ చేసింది అని అనిపించుకోవాలి, నేను ఎక్కడ మైనస్ కాకూడదు అని నేను ఇక్కడికి వచ్చాను. మా వారు అయితే ఖచ్చితంగా నువ్వు వెళ్ళు, నేనైతే ఏం చేయలేను, నువ్వు చేస్తాను, నేను సపోర్ట్ ఇస్తాను అన్నారు. మా పిల్లలు నాకు బ్యాగ్ వాళ్ళకి అయితే హాస్టల్ నేను సర్ది ఇచ్చేదాన్ని, నాకు నా బిడ్డలు ఇద్దరు సర్ది మమ్మీ గో హ్యాపీగా ఉండు, ఎలా ఉన్నావు ఏంటి ఎలా ఉంది అక్కడ అని రోజు అడుగుతూ ఉంటారు. నాకు మేకప్లో కొన్ని బ్రాండ్స్ తెలియదు, అన్నీ నేను వాడలేదు. అప్పుడు రెవలాన్ లాక్మీ ఇవే ఎక్కువ వాడేవాళ్ళం. మాకు నెల్లూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది ఏదో వాళ్ళ దగ్గర ఉందనుకో, ఇది సూపర్ మబ్బలే వస్తుంది తీసుకెళ్ళంటారు. అది వాడితే ఒకరికి బ్రైట్ అవ్వచ్చు, ఒకరికి డల్ అవ్వచ్చు. నాకు ఇక్కడ ఏదో తేడా కొడుతుంది, అప్పట్లా లేదే అనుకుంటా ఉండేదాన్ని. నాకు కానీ ఇన్ని తెలియదు. తర్వాత చూస్తూ ఉన్నాను ఇన్స్టాలో వల్ల ఇన్ని ఉన్నాయి, కానీ అవన్నీ నేను నేర్చుకుంటే ఎవరు చెప్పరు. మనం కరెక్ట్గా వెళ్ళాలంటే A to Z తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి అని అప్పుడు అనుకున్నాను. ఏమైనా దేవుడు దయ మిమ్మల్ని చూసాక నేను ఖచ్చితంగా రావాలనుకున్నాను. వచ్చాను మ్యామ్, అన్ని నేర్చుకోవాలి. ఎక్కడ అంటే ఏ అట్మాస్ఫియర్లో ఎలా చేయాలి, ఎక్కడ ఎవరికి ఎలా చేయాలి అనేది నాకు బాగా తెలిసింది. మనం అక్కడ ఎక్కువ ఏసీ ఉండదు, అందరు నాన్ ఏసీలోనే ఉంటారు. కొంతమందికి స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, కొంతమంది బాగుంటుంది. అలా పోతే ఇలా పోయింది నా వల్ల పోయింది అనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఏది వాడితే వాళ్ళకి ఎలాగ మనం చేయగలం అనేది నాకు తెలిసింది. ఓకే మ్యామ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.